హలో! అందరు ఎట్లుండ్రు? మంచిగున్నారా? ఈరోజు డిజైనర్ అవుట్‌లెట్ బిస్ట్ విలేజ్ దాని గురించి మాట్లాడుకునేది. ఈ బ్రాండెడ్‌వి అవుట్‌లెట్స్ ఎట్లుంటాయి? తక్కువకొస్తాయి అంటే మస్తు ప్రైస్ ఉంటాయి కదా! జనరల్‌లోనైతే ఈడ తక్కువకొస్తాయి కాబట్టి ఇక్కడ పోతుంటారు చాలామంది జనాలు. అండ్ ఎవరైనా లండన్‌కొచ్చినోళ్ళు కూడా ఖచ్చితంగా ఈడికొచ్చి ఇక్కడ తీసుకొని పోతుంటారు. ఇక్కడ మోస్ట్‌లీ ఆఫర్స్ అవి ఇవి నడుస్తుంటాయి అన్నట్టు. బ్రాండెడ్ అవుట్‌లెట్ విలేజ్ అని అంటారు. ఇది బిస్టర్. లండన్ నుంచి ఒక 45 మినిట్స్ అట్లా ఉంటదనుకుంటా. సో, ఈడికి జనరల్‌గా లండన్‌కి ఎవరికైనా వచ్చినోళ్ళు కూడా అట్లా పోతుంటారు. సో, ఇది ఫస్టే డాల్సిన్ గబానా పోయింది. నేను మాట్లాడుతూనే ఉన్నాను. వచ్చేసింది సారీ వచ్చింది. దీని తర్వాత క్రిస్టియన్ లబుటైన్ ఇది షూస్ మస్తు ఫేమస్ ఉంటాయి. కానీ అంత కంఫర్టబుల్ ఉండవని అంటారు. బట్ 400-500 మినిమమ్ అంటే 40,000-50,000 60,000-70,000 అట్లా మినిమమ్ ఉంటాయి అన్నట్టు అక్కడ షూస్. ఈ వీడియోలో మోస్ట్లీ అసలు అంటే డిజైనర్వి ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఎట్లుంటాయి ఏందని చెప్పేసి జస్ట్ కొన్ని చూడనీకి కొంచెం ఐడియా వస్తుంది కదా అట్లా. ఇది టామీ హిల్ఫిగర్. జనరల్గా ఆడ బట్టలు మంచిగానే ఉంటాయి పిల్లలకి కానీ మగోళ్ళకి అట్లా నాకైతే మంచిగానే అనిపిస్తుంది. ఇది మనం జనరల్గా షాపింగ్ మాల్ అంటే ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగ్ లెక్క ఉంటాయి కదా. నేనైతే అట్లనే నాకు ఐడియా ఉంటుండే ఇండియాలో. ఇట్లా హట్స్ లెక్క ఉంటాయి. మైకేల్ కోర్స్ ఇది లగ్జరీ బ్రాండ్ ఏం కాదు కానీ కొంచెం మంచిగానే ఉంటాయి. ఇక్కడ బ్యాగ్స్ ఇవన్నీ కూడా మంచిగానే ఉంటాయి. చూద్దాం లోపలికి పోయి చూస్తే ఎట్లున్నాయి ఏందని చెప్పేసి చూడనీకి పెద్దగా పెట్టిండ్రు అంత మంచిగా ఉన్నది. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ 20% సేల్ మొత్తం మీద 20% సేల్ నడుస్తుంది. కానీ చాలా పెద్ద పెద్ద బ్రాండ్లలో మాత్రం సేల్ ఇస్తలేరు. ఇక్కడ మాత్రం కొన్నిటి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏది తీసుకున్నా ఇక్కడ ఏదైతే ప్రైస్ కనిపిస్తుందో దానికి 20% సేల్ ఉందన్నట్టు. అట్లుందనేసి పోయినాం ఆల్రెడీ. ఉండే దాని మీదనే ఇప్పుడు బయట మైకేల్ కోర్స్ది షాప్లో ఎంత ఉంటాయో దాని మీద కొంచెం తక్కువనే ఉంటాయి. దాని మీద 20% సేల్ అని చెప్పేసి పెట్టింది అన్నట్టు. ఇవి మామూలుగా 30,000 అట్లా 40,000 అట్లా ఉండేటివి ఇక్కడ 20,000 అట్లా ఉంటుంది. అందులో 20% సేల్ అంటే 15,000కి అట్లా వస్తుంటాయి అన్నట్టు. బట్ అంత టూ మచ్ అంటే కొంచెం పెరిగిపోయినాయి. ఇప్పుడు రేట్లన్నీ పెరిగినాయి కదా, ఇప్పుడు కూడా బాగానే పెరిగినాయి అనిపించింది. సో అది. అండ్ నెక్స్ట్ పోలో రాల్ఫ్, ఇది పిల్లలది అన్నట్టు. ఇక్కడ పిల్లలది వేరే ఉంది, పెద్దోళ్ళది వేరే ఉంది. రాల్ఫ్ పోలో షర్ట్స్ పిల్లలకి మంచిగా అనిపిస్తాయి. నాకైతే నేను చాలా మటుకు అంటే ఇక్కడ తీసుకుంటుంటా. బట్ట కూడా అంత మంచిగానే అనిపిస్తుంది. అమ్మాయిలకంటే మస్తు వేయొచ్చు కానీ అబ్బాయిలకి ఎక్కువ వేయరాదు కదా. సో ఇట్లాంటివి తీసుకున్నది అవుతుంటుంది. ఎక్కడికైనా పోయినప్పుడు చేసినప్పుడు జనరల్గా వేసుకుంటే మంచిగా. మల్బెరీ ఇవన్నీ కూడా మంచి పెద్ద బ్రాండ్లే. నేను ఎప్పుడు పోలేదు కాకపోతే అందులోకి. కాల్విన్ క్లీన్ ఇక్కడ టీ షర్ట్స్ కానీ ఇవి లాంగ్ జీన్స్ అట్లా కూడా బాగానే ఉంటాయి. ఇది అన్ని కాస్మెటిక్ ప్రోడక్ట్స్ అన్నట్టు మంచి రేట్కి ఇస్తారు. బయట 200 ఉండేది ఇక్కడ 160 అట్లా. అంటే ఒక 20-30% డిఫరెన్స్ అయితే పక్కాగా ఉంటుంది అన్నట్టు. ఇట్స్ గుడ్. ఇది గుచ్చి మెట్లు పైకి ఎక్కుతుంటే పైన మెన్ సెక్షన్ కానీ యూనిసెక్స్ లాగా కూడా కొన్ని ఉంటాయి అట్లా. ఈ మెట్లు ఇవన్నీ కూడా వెల్వెట్ దాంతో మంచిగా చేసిండ్రు. సో ఇదంతా ఈ సెక్షన్. ఇక్కడ అన్ని షూస్, బెల్ట్స్. నాకు బెల్ట్స్ మస్తు ఇష్టము, ఎప్పటి నుంచో అనుకుంటుండే చూద్దాము అట్లా అని. ఇవన్నీ కూడా ఇవి మినిమం 35,000, 25,000, 40,000 అట్లా ఉంటాయి ఒక్కొక్క బెల్ట్. ఇక్కడ మంచిగానే ఉంటాయి. షూస్ కూడా అంతే 30,000-40,000 నుంచి 1,00,000 అట్లా ఉంటాయి. ఈ బ్యాగులు అయితే 1,50,000 అట్లా ఉంటాయి. ఇది కింద అమ్మాయిల సెక్షను. నేను అటు ఇటు పోయి షాపింగ్కి అవి ఇవి చూస్తుంటే మా పిల్లలు మా ఆయన ఇంకా ఆడ కూర్చోనికి ఇదంతా కూడా ఉంటుంది. అక్కడ ఈ డ్రెస్సులు కూడా 40,000-50,000 నుంచి 1,00,000-1,50,000 వరకు ఈజీగా ఉంటాయి. ఆమె బెల్ట్ అయితే 55,000 అట. బ్లాక్ బెల్ట్ ఉండే కదా ఇప్పుడు ఇంతకుముందుది అది. సో ఇక్కడ బెల్ట్లు అమ్మాయిల బెల్ట్ అంత బాగలేవు, యూనిసెక్స్ మంచిగానే ఉండే. సో ఇట్లుంటాయి షాపింగ్ ఇక్కడ లోపల. ఇది బర్బెరీ బ్యాగ్స్ నాకు మంచిగానే ఇష్టం అనిపిస్తుంది. మోడల్ ఇదంతా మంచిగా అనిపిస్తుంది. అక్కడనే ఫొటోస్ తీసుకున్నాం. ఇదైతే మా నవ్వుతాడు, ఇవేంది సాక్సులు లెక్కున్నాయి మళ్ళీ వీటికి లక్షలు పెట్టాలా అని. బెలెన్సియాగా ఆ షూస్ మస్తు ఫన్నీ ఉంటాయి. ఓన్లీ
మోడల్స్ అట్లా వేసుకుంటారు, బట్ మనం అంతే వేసుకుంటూ నాకైతే మంచిగా అనిపించదు. ఇది టెడ్ బేకర్. ఇక్కడ డ్రెస్సులు మంచిగానే ఉంటాయి, ఒక 10,000 20,000 అట్లా ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రొఫెషనల్ డ్రెస్సెస్ కానీ, ఇప్పుడు పార్టీ వేర్స్ కానీ అట్లా మంచిగానే దొరుకుతాయి. అంటే ఇప్పుడు ఇదే మనం బయట యాక్చువల్గా దీని ఇవన్నీ రియలే, కానీ అవుట్లెట్ అంటే డైరెక్ట్ అవుట్లెట్ నుంచి వచ్చేటివి కాబట్టి ఇక్కడ 10,000కి అట్లా దొరికేది, బయట 15,000 అట్లా ఉంటుంది టెడ్ బేకర్వి డ్రెస్ మినిమమ్. సో అందుకే ఇక్కడికి చాలామంది వచ్చి అవుట్లెట్స్ నుంచి డైరెక్ట్ వస్తాయి కాబట్టి ఇక్కడ వచ్చి తీసుకుంటుంటారు. యా, సో ఇది టోరీ బర్చ్ అనేది ఒక బ్రాండ్. ఇది కూడా మంచిగానే ఉంటుంది. నేను ఎక్కువ ఏం తీసుకోలేదు, నాకు అంత సూపర్ ఇంప్రెషన్ ఏం లేకుండే దీని మీద, కానీ పెట్టనీకి చేయనీకి అంతా మంచిగానే, అంటే లుక్ అండ్ ఫీల్ అంతా కూడా మంచిగానే అనిపిస్తుంది. సో ఐ థాట్ ఓకే బాగానే ఉంది కదా అని అనుకున్నాను. ఈ బ్యాగ్స్ 30,000 25,000 అట్లా ఉన్నాయి అట్లంతా కూడా. యా, ఇది రాల్ఫ్ పోలో పెద్దోళ్ళది అన్నట్టు. ఇంతకుముందు ఫస్ట్ చూసింది చిన్న పిల్లలది చిల్డ్రన్ సెక్షన్, ఇది పెద్దోళ్ళ సెక్షను. ఇక్కడ ఈ బ్యాగ్స్ రాల్ఫ్ పోలోలా బ్యాగ్స్ తీసుకున్నాడు వేస్ట్, ఇది బ్యాగ్స్ కంతే, కానీ మళ్ళీ ఒక్కొక్క 45,000 అట్లా ఉన్నాయంట. వేస్ట్ ఎందుకు వేస్ట్ అని నాకు అనిపిస్తుంది అని అంటే, మంచి పెద్ద పెద్ద బ్రాండ్స్ గూచీ అంటే గూచీలో మినిమము 70,000-80,000 అట్లా ఉంటుంది, 70,000-80,000 అట్లా ఉంటుంది. బట్ మినిమమ్ అది బెటర్ దీనికంటే అని నాకు అనిపిస్తుంది. వేరేవి ఇవన్నీ మంచిగా ఇక్కడ మెయిన్గా ఒకవేళ తీసుకుంటే ఏంటంటే టీషర్ట్స్, లేకపోతే ఏమన్నా షూస్, అవి మంచిగా ఉంటాయి. పోలో రాల్ఫ్ది షూస్ కానీ టీషర్ట్స్ పిల్లలకి, పెద్దోళ్ళకి, జంపర్స్ అట్లాంటివి అయితే మంచిగా ఉంటాయి. ఇది YSL యూసన్ లారెన్ అని అంటారు. ఇక్కడ ఒక రేంజ్లో బాగానే రేట్లు ఎక్కువ ఉంటాయి. ఒక బ్యాగే మినిమం 2-2.5 లక్షలు ఉంటుంది. ఈ షూస్ కూడా అట్లనే అదే రేంజ్లో ఉంటాయి. 1,00,000 అయితే మినిమం అట్లా ఆ రేంజ్లో ఉంటాయి అన్నట్టు ఇక్కడ. అండ్ బ్యాగ్స్ అయితే నాకైతే మంచిగానే అనిపిస్తాయి, కానీ 2-2.5 లక్షలు పెట్టాలంటే కొంచెం ఎట్లా ఉంటుంది కదా అట్లా. ఇది నెక్స్ట్ లకోస్ట్ వెళ్ళినాము. లకోస్ట్లో మోస్ట్లీ పిల్లలు షర్ట్స్ చాలా బాగుంటాయి, లైక్ పోలో రాల్ఫ్ కంటే ఇంకొంచెం బెటర్ది అన్నట్టు. ఇక మా డ్యాన్స్ వేస్తున్నాడు కానీ మెయిన్గా పోయింది ఏంటంటే మైండ్ క్రాఫ్ట్ తోటి వాళ్ళు టైఅప్ అయిందంట లకోస్ట్. మావాడు వెళ్దాం అని చెప్పేసి వెళ్ళినాము. కానీ పిల్లలకి ఎక్కువ లేవు, పెద్దోళ్ళకు ఉన్నాయి. ఆ డబ్బాలు ఉండేది మైండ్ క్రాఫ్ట్ లెక్క అంట ఏందో. సో కానీ లేకపోయేసరికి ఏం తీసుకున్నాడు కాలేదు ఇలా వీళ్ళకి. నెక్స్ట్ యా ఇంకా అయిపోయింది. జిమ్మిచ్చు యాక్చువల్లీ పోయేటప్పుడు ఊకనే చూద్దామని చెప్పేసి పోయినాము. నేను ఒరిజినల్ ఆడియో కూడా కొంచెం పెడుతున్నాను. ఈ షూస్ నాకైతే బాగా నచ్చుతాయి, ఇట్లా ఈ పెన్సిల్ హీల్ అనేటివి, అందుకే అవే మ్యాక్సిమం చూస్తున్నా. ఇవి కూడా మంచిగానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ మోడల్ నేను ఎక్కువ ఇష్టపడతాను, తీసుకుంటా కూడా. సో కానీ జిమ్మిచ్చులో తీసుకోలే, ఇవి మినిమం 60,000-70,000 ఉంటాయి ఒక షూస్ కాబట్టి. ఆ పర్సు 1,00,000 అంట, టూ మచ్ అని అనుకున్నాను. అండ్ it looks good, but it's not going to do anything because that's just too small. Is it? Huh? Well, she's not time wasting, she's enjoying herself. Mama, that just looks so adorable. That just looks so good. She looks adorable. ఇంకా ఇవన్నీ కూడా మంచిగానే చిన్న పర్సులు, అట్లా ఏం పట్టదు ఏం చేయదు, బట్ అవి కూడా చాలా రేట్లలో అట్లా ఉంటుండే.
యా తర్వాత ఇంకా చిన్న చిన్న పిక్స్ అట్లా తీసుకున్నవి ఇట్లా లాస్ట్లో పెట్టినాను. సో ఒకవేళ నాకు ఇంకా ఏమేమి కొన్నామనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను, పెద్దగా అవుతుందని చెప్పేసి పెడతలేదు. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి ఏం నచ్చింది ఏంది అని. అండ్ నెక్స్ట్ పార్ట్ గురించి చూడండి. థ్యాంక్ యూ, బాయ్.